అందరికీ నమస్కారం। మరి ఈరోజు సూపర్ పాలనలో తొలుగడుగు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఆశీర్వదించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి జోనల్ కోఆర్డినేటర్స్కి, పార్లమెంట్ అధ్యక్షులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ఇన్ఛార్జెస్కి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి ఈరోజు సుపరిపాలన అందిస్తూ సుమారు సంవత్సరం కాలం పూర్తి అయినటువంటి సందర్భంలో, అలాగే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చి సుమారు ఒక వసంతం పూర్తి అయినటువంటి సందర్భం, మరి ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడు అంటే కేవలం గౌరవం ఒకటే కాదు, ఇది బాధ్యతతో కూడుకున్నది అనే విషయాన్ని గత సంవత్సరంగా నేను తెలుసుకున్నటువంటిది। కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి, ఒక బీసీ అభ్యర్థిని నియమించి బీసీలందరికీ కూడా గౌరవించినటువంటి జాతీయ అధ్యక్షులు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। అలాగే ఈ ఏడాది కాలం పాటు ముందుకు వెళ్ళాం, ఇంకనూ సమన్వయం చేసుకుంటూ అందరూ మన్నలు పొందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। అలాగే ఈరోజు మనకి ఒక స్థిరమైన నాయకత్వం, ఒక దృఢమైన నాయకత్వం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకులు లోకేష్ బాబు గారి ద్వారా మనకుంది। మొన్న జరిగినటువంటి మహానాడు చూసుకుంటే కేవలం నాయకులే కాదు, కార్యకర్తలందరితో సమన్వయం చేసుకుని ఎంతటి కార్యక్రమమైనా సరే విజయం చేయొచ్చు అనడానికి అదొక నిదర్శనం। అలాగే ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేస్తూ మొన్న చేసినటువంటి వైజాగ్లో చేసినటువంటి యోగాంధ్ర, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం క్యాబినెట్లో మాట్లాడినటువంటి విధానం, ఇంత దృఢమైన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం 2029 లక్ష్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే ఈరోజు చాలామందికి మనం చైర్మన్లుగా, డైరెక్టర్స్గా, పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం। వాళ్ళకి ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా 2029 లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను। అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలోనైనా సరే లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు। కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిద్దుతూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు
ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం 2029 లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సుపరిపాలనని ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అలాగే మనం మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఎన్డీఏ పార్ట్నర్సు చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి సుమారు 1 కోటి కార్యకర్తలు ఉన్నారు, రిజిస్టర్డ్ కార్యకర్తలు. మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదమైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం. కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని వేళగా అండగా ఉంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇదే కాకుండా గత ఏడాదిగా మన సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అనేక మార్లు టెలికాన్ఫరెన్స్లు తీసుకున్నాం. ఇటు యూనిట్స్ విషయంలో కావచ్చు, బూత్ ఏజెంట్స్ విషయంలో కావచ్చు, బూత్ యూనిట్ క్లస్టర్ ఆ కమిటీలు వేసుకోవడంలో, అలాగే జిల్లా బాడీ వేసుకోవడంలో, కేఎస్ఎస్ వేసుకోవడంలో. కానీ ఇంకా మనం సుమారు 37 నియోజకవర్గాలు 50% కన్నా తక్కువ చేసినటువంటి పరిస్థితి. ఇవి త్వరితగతిన సంస్థాగత నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మనకి కొంత సీనియర్ నాయకత్వాన్ని మనం తీసుకోవట్లేదు అని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా మీరు సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జోనల్ కోఆర్డినేటర్సు, పార్లమెంట్ అధ్యక్షులు ఇవి చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ఇదే కాకుండా ఈ సుపరిపాలన సందర్భంగా మనం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని 1 నెల రోజుల పాటు తీసుకోబోతున్నాం. రేపు జూలై 2వ తారీఖున చాలామంది మరి ఫారెన్ ట్రిప్ పెట్టుకున్నారు. దయచేసి ఆ ట్రిప్స్ ఏమైనా ఉన్నా సరే, ట్రావెల్ ట్రిప్స్ ఏమైనా సరే ఈ నెల రోజులు పోస్ట్పోన్ చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. సోదరులారా, ముగించే ముందు భవిష్యత్ అంటే ఒక ఊహ కాదు, భవిష్యత్ అంటే ఒక సంకల్పన. మనం అందరూ కూడా సంకల్పించుకొని 2029 లక్ష్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.